హాయ్ అండి. ఈరోజు మరో మోరల్ స్టోరీతో మీ ముందుకి వచ్చాను. అన్నయ్య చెల్లికి చేసిన మోసం. కానీ అన్నకు ఆ మోసం చేయడం వల్ల జీవితంలో జరిగిన నష్టం గురించి ఈ స్టోరీ ద్వారా మీకు తెలియజేస్తానండి. రామాపురం అనే గ్రామంలో మాణిక్యమ్మ అనేటటువంటి ఒక ఆమె ఉందండి. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ఆమె భర్త కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అయితే ఇలాగే వారి జీవనం కొనసాగుతూ ఉండేది. ఆమెకు అత్తగారు, మామగారు, మరుదులు, అలాగే ఆడపడుచులు అందరూ కూడా ఉన్నారు. అందరి కుటుంబాలు కూడా మరి పక్కపక్కనే కలిసి ఉంటూ ఉండేవారు. అయితే మరి వ్యాపారం బాగా సాగేది. భర్తే అందరి కుటుంబాలని కూడా ప్రేమతో ఆదరించి సహాయం చేస్తూ ఉండేవాడు. భర్త ఉన్నప్పుడు వీరి కుటుంబము 3 పువ్వులు 6 కాయలుగా ఉండేది. చాలా సంతోషంగా బిడ్డలను కూడా భార్యని కూడా చూసుకుంటూ ఉండేవాడు. మరి అత్తగారు, మామగారు, ఆడబిడ్డలు అందరూ కూడా మరి వీరి సహాయాన్ని ఆశించి ఉండేవారు. అయితే సడన్గా మరి ఉన్నట్టు ఉండి మరి ఒక ప్రయాణమై వస్తూ ఉంటే ఈ మాణిక్యమ్మ భర్తకు మరి గుండెపోటు వచ్చి చనిపోయాడు. గుండెపోటుతో ఎప్పుడైతే చనిపోయాడో కుటుంబం ఒక్కసారిగా చాలా షాక్కు గురైపోయింది. ఎందుకంటే ఆ ఇంటిలో సంపాదనాపరుడు, అందరికీ సహాయం చేసేటటువంటి వాడు, బిడ్డల్ని భార్యని చక్కగా చూసుకునేటటువంటి వాడు. అయితే ఎప్పుడైతే మాణిక్యమ్మ భర్త చనిపోయాడో మరి మాణిక్యమ్మని తన బిడ్డల్ని కూడా ఆదరించేవారు లేరు. అందరూ ఉన్నా కూడా ఒంటరివారు అయిపోయారు. అత్తింటి వారు ఏమాత్రము కూడా ఆదరించలేదు సరికదా. మరి సూటిపోటి మాటలతో ఎలాగైతే బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా నిద్రపోలేదు. ఎవ్వరూ కూడా ప్రేమ చూపించలేదు, సహాయం చేయలేదు. మరి తినేటటువంటి వయసుకు వచ్చారు బిడ్డలు. మరి వారు సంపాదించలేనటువంటి వయసు చిన్న బిడ్డలు. వారికి ఆహారం కూడా పెట్టలేని ఎన్నో రోజులు గడిపింది. అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ మరి ఆ వచ్చిన డబ్బులతోనే బిడ్డల్ని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటుండగా మరి అయితే తనకి సహాయం చేసేవారు లేకపోయినా నా అన్నవారు ఉండాలి అని తనకి ఒక్కగాను ఒక్క అన్నయ్య ఉంటే ఆ అన్నయ్య చెంతకు చేరింది. చేరినప్పుడు సరేనని అన్నయ్య వదిన ఆదరించారు. అయితే ఆశ్రయం ఇచ్చారు. కొన్నాళ్ళు అక్కడ హ్యాపీగానే జీవితం కొనసాగించింది. ఆ బిడ్డలు పెరిగి పెద్ద అయ్యేటప్పటికీ మరి బిడ్డలకంటూ ఒక భవిష్యత్తు ఉండాలి కదా అని ఆ అన్నయ్య దగ్గర వదిలేసి వచ్చేసింది. వచ్చేసి ఆడబిడ్డలను పెట్టుకొని ఆ ఊరిలో ఉంటుంది, ఒక చిన్న పల్లెటూరులో. మగపిల్లలు ముగ్గురు కూడా మరి పట్టణంలో ఏదో ఒక పని చేసుకుని తల్లికి ప్రతీ నెల కూడా తల్లికి చెల్లికి కావలసిన సరుకులు డబ్బులు కూడా మరి పంపిస్తూ వచ్చి వారు మంచి చెడ్డలు చూస్తూ ఉండేవారు. ఇలా ఉంటుండగా మాణిక్యమ్మకి కొంతకాలం అయ్యేటప్పటికీ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఎందుకంటే ఆమెకు క్రమేపీ సరైన మందులు వేసుకోక, సరైన ఆహారం లేక, మరి మరి శరీరానికి తగిన విశ్రాంతి దొరక్క మానసికంగా కృంగిపోయేటప్పటికి మరి తనకి గుండె జబ్బు వచ్చింది. ఆ గుండె జబ్బుకు సరైనటువంటి వైద్యం కూడా చేయించుకోక అలాగే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. కొడుకులకు మాత్రం చెప్తుంది తరచూ, నేనేమైపోతానో ఏ క్షణంలోనో తెలియదు నాయనా. మీరు మంచి ప్రయోజకులు అవ్వాలి. మీరు ఎవ్వరి మీద ఆధారపడకూడదు. మీ కష్టాలనే మీ రెక్కలు నమ్ముకొని మీరు జీవనం కొనసాగించాలి. మీ రెక్కల కష్టాన్ని మరి భగవంతుని చేతిలో పెట్టినప్పుడు ఆశీర్వాదం దొరుకుతుంది. అంతే తప్ప ఎవ్వరి మీద ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఎవ్వరి మీద కూడా ఆధారపడకూడదు అని పదే పదే చెప్తుంది. అయితే నేను చనిపోతే కనుక చెల్లి బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. చక్కటి సంబంధం చూసి చెల్లికి వివాహం చేయాలి అని చెప్తుంది. అలాగేనమ్మా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దని చాలాసార్లు కుమారులు ముగ్గురు కూడా చెప్పి బాధపడతారు. అయితే ఒకరోజు సరుకులు కావలసినవి డబ్బులు కూడా ఇచ్చి కొడుకులు ముగ్గురు వచ్చి తల్లిని చెల్లిని చూసి మరలా వారు పని చేసుకోవడానికి పట్టణం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఉన్నట్టుండి మరి మాణిక్యమ్మకి విపరీతమైన గుండెపోటు వస్తడం వల్ల సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళే నాదుడే అక్కడ ఉండడు. పల్లెటూరు కావడం వల్ల ఎవరూ సహాయం చేయరు. అయితే ఆమె చనిపోతుంది. చనిపోయక ముందు తల్లి చెప్తుంది,
మీకు ఏదైనా ఆపద వస్తే కనుక మరి ఒకవేళ నేను లేకపోతే మీరు అప్పటికీ చెల్లి పెళ్లి చేయకపోతే కనుక ఫలానా ఊర్లో మీ మేనమామ ఉన్నాడు, మీ మేనమామ దగ్గరికి మీరు వెళ్ళండి అనేసి ఏదో ఒక సహాయం మీకు చేస్తాడు అనే మాట సహాయము ఆదరించేటటువంటి సహాయమే తీసుకోండి. ఎప్పుడూ వారి సంపాదన కొరకు వారి ఆస్తుల కొరకు మీరు ఆశపడకండి అని చెప్తుంది. ఏమిటా అనుకుంటారు. అప్పుడు వివరంగా తల్లిని అడిగినప్పుడు ఒక విషయం చెప్తుంది. అయితే ఇలా ఉంటుండగా మరి వారు ఎక్కడ పెట్టాలి చెల్లిని? పట్నం తీసుకువెళితే పట్నంలో మనుషులు ఒకరికొకరు ప్రేమానురాగాలు ఉండవు. ఎవరి గదిలో వాళ్ళే కూర్చుని ఉంటారు తప్ప ఒకరి కష్ట సుఖాల్లో పాలు పంచుకోరు. చెల్లి ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు. వయసు కూర్చుని బిడ్డ కదా అనుకుని అప్పుడు ఆలోచన వస్తుంది. మరి రంపచోడవరం అనే ఊరిలో మా మేనమామ ఉన్నాడు. ఆయన పేరు రంగయ్య. కాబట్టి ఆయన ఊరికి వెళదారి అమ్మ చెప్పింది కదా అని ఎప్పుడూ వారు పుట్టిన తర్వాత ఊహ తెలుసున్నప్పుడు వెళ్ళలేదు. కానీ అయితే వారు ఊహ తెలియకముందు తీసుకెళ్ళింది తల్లి, అంతే తప్ప ఊహ తెలుసున్న తర్వాత మేనమామ దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు వెళ్ళి ఆ ఊరిలో మేనమామ పేరు చెప్పగానే అందరూ కూడా ఫలానా చోట ఫలానా ఆయన అని చెప్పారు. ఆ ఊరిలో పెద్ద పేరున్న వ్యక్తి, బాగా ఆస్తుపాస్తులు సంపాదించినటువంటి వ్యక్తి. వెళ్ళి తన మామయ్యకు జరిగిన సంగతి అంతా చెప్తారు. అయితే ఆలోచిస్తాడు వాళ్ళ చెల్లిని ఉంచుకోవడానికి. పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండటం మంచిది మామయ్య, మేము నెల నెలా డబ్బులు పంపిస్తాము, చెల్లికి కావాల్సిన ఖర్చులు కూడా పంపిస్తాము అని అంటే, సరే డబ్బులు పంపిస్తానంటున్నారు కదా, దానికేమీ అభ్యంతరం లేదు అని తన భార్య మరి కాంచనాని పిలిచి, కాంచన ఇదిగో ఇలా అంటున్నారు అన్నప్పుడు, సరేనండి ఉంచుకుందారని చెప్పి భార్య సలహా ఇస్తుంది. ఆ సలహా ఇచ్చినప్పుడు అక్కడే పెట్టి లక్ష్మిని అప్పుడు వీళ్ళు ఉద్యోగాల రీత్యా పట్టణానికి వెళ్ళిపోతారు. అయితే కొన్ని రోజులు అలాగే గడిచింది. ఆ లక్ష్మి మరి ఆ కాంచనమ్మ దగ్గరే ఉంటుంది, మేనత్త దగ్గర. మేనత్త కూడా బాగా చూసుకుంటుంది. ఏ యొక్క మర్మం మాయ లేకుండా స్వచ్ఛమైన మనసుతో తను ప్రేమించి లక్ష్మిని తన కన్నబిడ్డలాగే చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇలా చాలా కాలం అయిపోతుంది. ఈ అన్నలు మాత్రం చెల్లికి పెళ్లి చేద్దారే అన్నారు, పెళ్లి వయసు వచ్చింది అన్నారు, నెల నెల ఇంత పంపిస్తామన్నారు. ఏమీ కూడా పంపించట్లేదు సరికదా. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దారని మరి ఆ అన్నలు పనిచేస్తున్న ఇంటికి వచ్చి చూసేటప్పటికి చిన్న పురుగుడుసులో వారు ఉంటున్నారు. వారు చేసే ఏమీ పెద్ద ఉద్యోగాలు కాదు, చిన్న చిన్న కూలి పని చేసుకుని ఆ డబ్బులే రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ వస్తున్నారు. అంతే తప్ప వారు చేసేదేమీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు. అప్పుడు వెంటనే మనసు చివుక్కుమని బాధపడుతుంది. అయ్యో వీరు ఏదో చెప్తే నేను నమ్మాను, వీరు రెక్కల కష్టంతో బ్రతుకుతున్నారు అనుకుని జరిగిన విషయం అంతా ఇంటికి వెళ్ళి భార్యకు చెప్తాడు. భార్యకు చెప్పినప్పుడు భార్య చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ఏమండి మన ఊరిలో చాలా మంచి కుటుంబం ఉందండి, వారికి ఒక అబ్బాయి ఉన్నాడు. మన లక్ష్మి అయితే చాలా చక్కగా ఉంటుంది అని లక్ష్మిని చూసి వారు సంబంధాన్ని అడిగారండి. పెళ్ళికి కావలసినవన్నీ మనమే పెట్టుకుందారి, మనకే ఎన్నో ఆస్తుపాస్తులు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఏం చేసుకుంటాము. ఒక విషయం అయితే నేను మీకు చెప్తాను, మీరు ఏమీ అనుకోనంటే, మీ నాన్నగారు చనిపోకముందు ఆస్తి మొత్తము కూడా మీ చెల్లికి సగం మీకు సగం రాసి ఇచ్చారు. అయితే మీరు మీ చెల్లెల్ని మోసం చేసి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా మరి ఆమె రెక్కల మీదే బ్రతకడానికి, భర్త చనిపోయి బిడ్డలతో బతుకుతున్నా కూడా కనికరం లేకుండా మీరు జీవించారు. ఆ శాపమే తగిలి మనకి సంతానం లేకుండా చేశాడు ఆ భగవంతుడు. ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఎన్ని మందులు వాడినా, డాక్టర్లను సంప్రదించినా సంతాన భాగ్యమే మనకు కలగలేదు. ఇప్పుడు లక్ష్మి మన సొంత బిడ్డ అనుకుందారి, వారు ముగ్గురు కూడా రెక్కల కష్టంతో బతుకుతున్నారు అని మీరే చెప్తున్నారు కదా. ఈ ఆస్తి అంతా ఏం చేసుకుంటామండి? పోయేటప్పుడు పట్టుకెళ్ళిపోతామా, వచ్చేటప్పుడు తీసుకొచ్చామా? ఉన్నన్నాళ్ళు కూడా సంతోషంగా బ్రతికి వారినే మన బిడ్డలుగా స్వీకరించి ఆస్తి మొత్తం వాళ్ళ పేరున రాయండి. మనం లేవలేని స్థితిలో ఉన్నప్పుడు వారే చూసుకునేలాగా వారికి మంచి మాటలు చెప్పి వారిని చేరదీసుకోండి అని చెప్పినప్పుడు, నిజమే కాంచన, నువ్వు చెప్పింది ముమ్మాటికి కూడా నిజం. ఎందుకంటే ఆ రోజు మా చెల్లెలు కష్టంలో ఉండి భర్తను పోగొట్టుకుని బిడ్డలను తీసుకుని వచ్చినా కూడా ఒక చిల్లిగవ్వ కూడా సాయం చేయలేదే నేను.
ఆ పాపం ఈ విధంగా అయినా మరి కడిగేసుకుని పరిహారం చేసుకుందారి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా. ఇదిగో నా చెల్లెలు బిడ్డలొకటి, నా బిడ్డలొకటా? సరే, నాకు ఇలాగా బిడ్డలు లేరు కదా, ఆ బిడ్డలు నా బిడ్డలుగానే స్వీకరించి పెళ్ళిళ్ళు చేద్దారని మరి లక్ష్మికి అంగరంగ వైభవంగా చక్కటి అబ్బాయిని మంచి కుటుంబాన్ని చూసి పెళ్లి చేసి అన్ని లాంఛనాలతోనూ కూడా సంతోషంగా పంపిస్తారు. అంతేకాకుండా చెల్లెలకు పుట్టిన ముగ్గురు కుమారులను కూడా వారికి కూడా వివాహాలు చేసి మరి చక్కటి భార్యల్ని తెచ్చుకొని తమ కోడలుగా స్వీకరించి ఈ ఆస్తులు, వ్యాపారాలు, పొలము అన్నీ కూడా వారి పేరున రాసి వ్యాపారాల్లో మెలకువలు కూడా తెలియజేసి మరి వారందరికీ మరి యజమానిగా ఉంటూ మరి ఈ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. చెల్లెలకు పుట్టిన ముగ్గురు మగపిల్లలు కూడా తన మేనమామగానే కాకుండా తన కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమ అభిమానాలు చూపిస్తూ వారి ఆలనా పాలన చూసుకుంటూ వారి మంచి చెడ్డలను చూసుకుంటూ వారికి ఆరోగ్యరీత్యా పదే సార్లు పట్టణానికి తీసుకువెళ్ళి మంచి హాస్పిటల్కి చూపించి వారి తల్లిదండ్రుల ప్రేమ కోల్పోయిన తల్లిదండ్రులు ఇచ్చే మేనమామ మేనత్తలో తల్లిదండ్రులను చూసుకుని వారిని ప్రేమించి ఆదరిస్తూ ఉంటారు. వారికి అవసరానికి తగినట్టుగా మరి సహాయపడుతూ ఉంటారు. అప్పుడు ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు మేనమామ మేనత్త కూడా. దేవుడు మనకి ఇచ్చినటువంటి బిడ్డలండి. ఆయన యొక్క సలహా లేనిదే, ఆయన యొక్క ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ కూడా మన దగ్గర చేరరు. ఈ ఆస్తి ఏం చేయాలా, ఏ అనాథాశ్రమానికి రాసేయాలా అనుకున్నాం. కానీ భగవంతుడు మరలా జరిగిన విషయాన్ని నాకు గుర్తు చేసి నీ చెల్లెలకు చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాలి, ఈ జన్మకి ఇది సరిపెట్టుకోవాలి, ఈ పాపమును కడుక్కోవాలి అని నన్ను ప్రేరేపించాడండి అని భర్తకు చెప్పినప్పుడు భర్త కూడా అంగీకరించాడు. విన్నారు కదండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. చేసినటువంటి పాపము సరిదిద్దుకోవాలి తప్ప దాన్ని మరీ పెంచుకోకూడదు. ఎప్పుడైతే కరెక్షన్ చేసుకుంటామో భగవంతుడు కూడా కరుణిస్తూ ఉంటాడు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ ద్వారా తెలియచేయండి. కడలి బ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మారల్ వాల్యూస్, జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తూ మీ ముందుకి వస్తూ ఉన్నానండి నా ఛానల్ ద్వారా. తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే కనుక ఇంకా మంచి వీడియోస్తో మంచి మోరల్ స్టోరీస్తో నేను మీ ముందుకి వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.